మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ధనురాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. ధనురాశి వారికి సంబంధించి ఈ యొక్క రాహుకేతువుల యొక్క సంచారం మే 18 నుంచి 2025 మే 18 నుంచి డిసెంబర్ 5, 2026 వరకు కూడా రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో సంచారంలో ఉంటున్నారు. సో వీరిద్దరు స్థాన మార్పు ఇప్పుడు సంవత్సరంన్నర పాటు లాంగ్ రన్గా సంవత్సరంన్నర కాలం పాటు ఎఫెక్ట్ చూపించబోతోంది. సో మరి ఇప్పుడు రాహు కేతు వీళ్ళ యొక్క ప్రభావం ధనురాశి మీద మరి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా చూద్దాం మనం. ఈ రాశి వారికి ముఖ్యంగా ధనురాశి వారికి సంవత్సర కాలంగా రాశ్యాధిపతి గురుడు షష్టమంలో ఉన్నాడు. సో ఈ 6th house అనేది రుణ రోగ శత్రుస్థానం. సో అది ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, లోన్స్ అప్పులు పెంచే విషయంలో కావచ్చు, ఎక్కువ ఎనిమీస్ కాన్ఫ్లిక్ట్స్ పెరిగే విషయాల్లోనూ ట్రబుల్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా సంవత్సర కాలం పాటు నేను చెప్పడం ధనురాశి వాళ్ళందరూ కూడా చాలా పేషెన్సీగా చక్కగా వింటూ, అంటే మెయిన్ ఏంటంటే మనకి మంచి జరిగేటప్పుడు వినకపోయినా పర్వాలా, మంచి జరగాల్సిన మంచి అలా జరిగి తెలిపోద్ది. కానీ కొంత ఇక్కడ మనకి ప్రాబ్లమాటిక్ ఉంది అంటే ఏ విషయాల్లో ప్రాబ్లమాటిక్ ఉంటుంది, ఏ స్థానం వల్ల ప్రాబ్లం ఉంది ఏంటనేది తెలుసుకుంటే కొంచెం మనం జాగ్రత్త పడడానికి ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఆ దేవగురు 13 ఏళ్ల తర్వాత ఆయన ఆ 6th house రావడం చాలా వరకు మీకు సమస్యలు ఏవైతే లాంగ్ రన్గా ఉన్న సమస్యలు ఆయన చాలా వరకు తీర్చడానికి తీర్చడం జరిగిపోయింది. మే 15 నుంచి ఇప్పుడు 7వ స్థానంలోకి వచ్చారు గురు భగవానుడు కూడా. సో ధనుర్రాశి వారికి గురువు గారి యొక్క గోచారం మే 15 నుంచి అద్భుతమైన రిజల్ట్స్ని గురు భగవానుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇది ధనురాశి వాళ్ళకి వీళ్ళకి ఎలా చెప్పాలి, ఇంకొంచెం నచ్చచెప్పినట్టు చెప్పాలి, వీళ్ళకి ఎక్కువ భయపడకుండా చెప్పాలి, ఎలా చెప్పాలి అనుకుని నేను మదనపడాల్సిన అవసరం ఫస్ట్ నాకు లేదు ఇంకా. ఎందుకంటే గురుడు చక్కగా ఇక్కడి నుంచి ఆ 7వ స్థానంలో మీకు పలుకుబడిని పెంచుతాడు. మొన్నటిదాకా ఏదైతే ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, ఎవడు మీకు కోఆపరేట్ చేయలేదో, సమాజంలో మీకు కొంచెం గౌరవం తగ్గిందన్న పరిస్థితులు ఏమైనా ఉన్నా ఇప్పుడు చక్కగా మళ్ళీ మీకు గౌరవం పెరగటం, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళ బాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అండదండలు, వాళ్ళ మన్ననలు వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా దగ్గర అయ్యే ఆస్కారాలు ఇక్కడ పెరుగుతాయి. బిజినెస్ లైఫ్లో అయినా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మ్యారేజ్ లైఫ్లో, దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య వచ్చిన అనేకమైన అపోహలు కావచ్చు, అనవసరమైన చిరు గొడవలు లాంటివి కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, వివాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ అండర్స్టాండ్ చేసుకుని చక్కగా దగ్గర అయ్యి చక్కగా చాలా వరకు కూడా క్లోజ్గా గడపడం అనేది మనం గమనించవచ్చు. సో ఇన్ని శుభత్వాలు గురుడు 7వ స్థానంలో తీసుకొస్తున్నాడు. ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాడు. సో ఇక్కడ గురుడు గురించి ఎందుకు చెప్తున్నాం, మనం రాహు గురించి చెప్పాలంటే గురువు గారి యొక్క ఆస్పెక్ట్ ఇక్కడ మనకి అద్భుతమైన ఆస్పెక్ట్. 7th house నుంచి ఆయన 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 7th house నుంచి 9th ఆస్పెక్ట్ 3rd house మీద ఉంది. 3వ స్థానంలోకి రాహు ఎంటర్ అవుతున్నారు ధనుర్రాశి వాళ్ళకి మే 18వ తారీఖు నుంచి. మే 15 నుంచి గురుడు 7వ, మే 18 నుంచి రాహు 3వ. 7వంలో గురుడు యోగిస్తాడు, 3యంలో రాహు యోగిస్తాడు. పరాక్రమ స్థానంలో రాహు లాంటి ఒక గ్రహం ఉండటం, పైగా కుంభరాశి అంటేనే వాయుతత్వ రాశి. రాహు వాయుతత్వ గ్రహం. ఒక వాయుతత్వ రాశిలోకి వాయుతత్వానికి సంబంధించే గ్రహం ఎంటర్ అవటం అంటే అది చాలా మ్యాచింగ్. దట్ మ్యాచ్ వాస్ ఆ స్థానానికి సంబంధించి, ఆ గ్రహానికి సంబంధించి చాలా చక్కగా మంచి స్ట్రెంగ్త్గా ఉన్నట్టు. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ 3వ స్థానమైన పరాక్రమ స్థానంలోకి, అంటే మనం జనరల్గా ఈ 3, 6, 11 పాప స్థానాలుగా చెప్పుకుంటాం. ఈ పాప స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, పాపం బిక్కుబిక్కుమంటూ ఉంటాయి. చూడండి వాడేంటో పాపం ఎన్ని మాటలన్నా నోట్లోంచి మాట రాదు, అమాయకుడు, వాడిని అందరూ అంటూ ఉంటారు పాపం వాడు ఏమీ చేయలేడు, అలా చేతులు కట్టు కూర్చుంటాడు, ఏంటో పాపం అని చూస్తే జాలేస్తుంది అంటారు. కానీ ఇక్కడ రాహు 3వ స్థానంలో పాపస్థానంలో పాపగ్రహం ఉంటాం. ఎలా అయితే మనకి ఎదుటోడు ఎలా అయితే రిటార్ట్ ఇస్తాడో ఆ ఎదుటోడికి కూడా అదే మొత్తంలో రిటార్ట్ ఇవ్వటం. సో ఇక్కడ ఈ యొక్క పాపస్థానంలో రాహు లాంటి ఒక గ్రహం ఉండటం వల్ల చక్కగా అంటే లౌక్యం తెలిసి ఉండటం, కలియుగంలో ఎలా బతకాలి అనేది చక్కగా 3వ స్థానంలో రాహు లాంటి గ్రహం ఉండటం వల్ల చాలా వరకు కూడా మంచి పరాక్రమంతో, మంచి ధైర్యంతో, మంచి సాహసంతో ఉండటం వల్ల అంటే ఈ పరాక్రమ స్థానం అనేది మన సెల్ఫ్ ఎఫర్ట్స్ని పెంచుతుంది, మన విల్ పవర్ని పెంచుతుంది, మన ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది.
ఎప్పుడైతే మనకి విల్ పవర్ ఉంటుందో, ఆత్మస్థైర్యం ఉంటుందో, ఒక అడుగు వేసేవాడు 2 అడుగులు వేసేవాడు, ధైర్యం ఉన్నాడు, పోతే పోయిందే, ఒక 10 అడుగులు వేసేద్దాం ముందుకు ఏదైతే అది అని ఒకంతలు 2 సంపాదించుకునేవాడు ఆ ధైర్యం వల్లే 10 కూడా సంపాదించవచ్చు. సో కాబట్టి అంత మంచి పరాక్రమ స్థానంలో, అంటే కొంచెం రిస్క్ చేయాలి తప్పదు, కొంచెం రిస్క్ చేస్తే చాలా కలిసి వస్తుంది, కానీ ఆ రిస్క్ చేయడానికి చాలామంది భయపడతారు. సో అలాంటి విషయాల్లో రాహు ఇక్కడ చూడండి, మనకి సినిమాలో డూప్లు ఉంటారు, ఫైటర్స్ వాళ్ళే ఫైటింగ్ చేస్తూ ఉంటారు, డూప్సే యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి డూప్స్ ఎవరైతే ఉంటారో, మూవీలో డూప్స్గా యాక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా అద్భుతమైన కాలం. సో వాళ్ళు ఇంకా దేనికైనా సరే, ఏంటి ఇది చాలా చిన్నది, ఇంకా పెద్దదే చేద్దాం, ఏమన్నా చేస్తే ఇక ఆ పై నుంచి కావాలి తెస్తే కిందకి స్టంట్ చేద్దాం అనే విధంగా వాళ్ళ మైండ్ సెట్ మారిపోద్ది. సో అంటే సినిమాలో డూపులకి, సో కొంచెం ధైర్యాన్ని ప్రదర్శించి ముందడుగు వేసే వాళ్ళకి ఇది చాలా చాలా మంచి అద్భుతమైన హౌస్గా మనం చెప్పొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ 18 years 18 సంవత్సరాల తర్వాత మాత్రమే ఒక్కసారి రాహు తృతీయంలోకి వస్తారు. సో ఉపచయ స్థానాల్లోనే ఈ పాపగ్రహాలు యోగిస్తాయి. సో ఈ రాహుకేతులు ఏదో స్థానంలో ఉండాలి, కానీ తృతీయ స్థానం లాంటి పరాక్రమ స్థానంలో రాహు సంచారం మంచిదే కదా. సో కాబట్టి ఇక్కడి నుంచి కూడా మీ ధైర్య సాహసాలని పెంచడం, రాహు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఆర్టిస్టిక్ టాలెంట్స్తో ఉన్న వాళ్ళకి కావచ్చు, సింగర్స్కి కావచ్చు, రైటర్స్, లెర్నింగ్, టీచింగ్, రైటర్స్ ఎవరైతే ఉంటారో ఆ రైటర్స్కి సంబంధించి అద్భుతమైన కాలంగా చెప్పచ్చు. రాహు ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ యాంప్లిఫైయర్. 1.5 కాలం పాటు మంచి ప్రాజెక్ట్ వస్తుంది, ఇక్కడ పని రాయటమే. 1.5 కాలం పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్కి మంచి ప్రాజెక్ట్ వస్తుంది, అది పని డబ్బింగ్ చెప్పడమే. అంటే కమ్యూనికేషన్, రైటింగ్, సేల్స్, పర్చేస్, మీడియా. సో ఈ సెల్ఫ్ ఎఫర్ట్స్, ముఖ్యంగా మనకి కళాకారులు ఎవరైతే ఉంటారో, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్న కళాకారులు ఎవరైతే ఉంటారో, ఈ థర్డ్ హౌస్ రీత్యా చక్కగా వాళ్ళకి ఇది మంచి అద్భుతమైన కాలంగా ఈ తృతీయ స్థానంలో రాహు ఉండటం. ఆ రాహు ఉండటం వాయుతత్వ రాశి అయిన కుంభరాశిలోకి వాయుతత్వ గ్రహమైన రాహు రావటం అది మంచి మ్యాచ్ అనుకున్నాం. సో దానికంటే అసలు ఏంటంటే, అసలు రాశ్యాధిపతి అయిన గురుడు, ధనుర్రాశికి రాశ్యాధిపతి అయిన గురుడు మళ్ళీ తృతీయాన్ని చూడటం, తృతీయంలో ఉన్న రాహుని చూడటం. సో కాబట్టి రాహు ఇచ్చే కమ్యూనికేషన్ స్కిల్స్ని ఒక మంచి సాత్వికమైన వేలో ఉపయోగించాలి. రాహు ఇచ్చే షార్ట్ కట్ మెథడ్స్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని, ఆయన ఇచ్చే ధైర్యాన్ని లీగలైజ్డ్గా, ధర్మబద్ధంగా, మంచి సాత్వికమైన వేలో వీటిని మనం యూజ్ చేసుకోవాలి. మీ సిబ్లింగ్స్ నుంచి కావచ్చు, కొలీగ్స్ నుంచి కావచ్చు, సర్వెంట్స్ నుంచి కావచ్చు, నైబర్స్ నుంచి కావచ్చు, వాళ్ళు మీకు ఒక మంచి పాజిటివ్ వేలో ఉపయోగపడే విధంగా గురుడు కూడా ఆ రాహు తృతీయ స్థానంలో ఉన్న రాహుని అక్కడ మోటివేట్ చేయటం వల్ల చాలా వరకు మీరు పరాక్రమంతో, ధైర్యంతో, సాహసంతో తీసుకునే ప్రతి డెసిషన్ వెనక ఇక్కడ గురుడు ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ నుంచి హెల్త్ అండ్ వెల్త్, పరాక్రమం ఈ తృతీయ స్థానంలో పాపగ్రహం ఉండటం వల్ల హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యంతో పాటుగా ఆరోగ్యం కూడా అక్కడ అభివృద్ధి చెందటం మనం గమనించవచ్చు. ఎప్పుడైతే 3rd and 7th తృతీయ స్థానంలో రాహు ఉండటం, సప్తమంలో కూడా గురుడు ఉండటం. సో కాబట్టి ఇక్కడ తృతీయ స్థానం కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానంలోను, సప్తమ స్థానం ఇక్కడ ఏంటంటే ఎక్కువ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, బిజినెస్ ఓరియంటెడ్ కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, మాస్ ఫాలోయింగ్ కావచ్చు, దీనికి సంబంధించిన అంటే కమ్యూనికేషన్కి సంబంధించి బిజినెస్లోను ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే రంగాల్లో ఉన్న వాళ్ళకి సో ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక కేతువిక ఇక్కడ భాగ్యస్థాన సంచారంలో ఉంటున్నారు. అది సింహరాశి అయింది. యాక్చువల్గా సింహరాశి అనేది అందరికీ తెలుసు, ఇక కేతువుకి అది ఎనిమిక్ సైన్. నేను సింహరాశి అనేది రవి ఇల్లు, బట్ ఇక్కడ కేతువు మాత్రం శత్రుక్షేత్రంలోనే ఉన్నారు, భాగ్యస్థానంలో ఉన్నారు. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏదో నానికే వస్తేగా చేద్దాం అనుకునేట్టుంటే చాలా కష్టం, ఎక్కువ డెడికేటెడ్గా చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. పిహెచ్డి కానీ, మాస్టర్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి కాన్ఫిడెన్స్తో చేయాలి తప్పించి ఏదో ఇక తర్వాత చేయాలి కదా అన్నట్టు చేస్తే మాత్రం ఉపయోగం ఉండదు. సో అలాగే ఇక్కడ ముఖ్యంగా ఫాదర్ రిలేటెడ్గా మనం భాగ్యస్థానంలో ఈ యొక్క కేతు సంచారం ఏదైతే జరుగుతుందో, ఫాదర్కి సంబంధించి, ఫాదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మనం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి.
భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం మోర్ స్పిరిచువాలిటీని వస్తుంది, ఎక్కువ స్పిరిచువాలిటీని పెంచుతుంది. సో చాలా వరకు స్పిరిచువల్ కనెక్షన్ని పెంచుతుంది ఈ 9th హౌస్లో ఉన్న కేతు. అలాగే ఇక్కడ షార్ట్ జర్నీస్ కానీ లాంగ్ జర్నీస్ కానీ ఈ సంవత్సరాల కాలంలో ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఒక చాలా కాలంగా పాస్ట్ లైఫ్లో ఒక అబ్రాడ్ ప్లేస్లోనో ఒక దూర ప్రదేశంలోనూ ఉంటే కొన్నిసార్లు ఆ ప్రదేశాలను మనం డిటాచ్ అయ్యే సందర్భాలు, డిటాచ్ అయ్యే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. సో కాబట్టి ఎవరన్నా ఫారెన్ ట్రావెల్కో వెళ్దాం అనుకున్నారు, హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా చేయడానికో, ఫారెన్లో ఏదైనా ఉద్యోగం చేయడానికో, బట్ భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి సో చదువుకోవడానికి వెళ్దాం, ఓకే. తర్వాత ఏంటి అంటే ఇది భాగ్యస్థానంలో కేతు లాంటి గ్రహం శత్రుక్షేత్రంలో ఉంది కాబట్టి అక్కడ మనం ఫారెన్లో చదువుతాం, ఓకే. దానివల్ల మనకి నష్టమా, ఏమన్నా మిగిలేదు ఉందా అనేది ఆలోచించుకోవాలి చేసే ప్రతి పని కూడా. సో కాబట్టి ఈ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో అయినా, ఫారెన్ ట్రావెల్ విషయంలో అయినా, ఫాదర్ సపోర్ట్కి సంబంధించి అయినా, అలాగే ఫాదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో అయినా, సమ్ ప్లేసెస్ని కొన్ని మీరు ఏదైనా డిస్టెన్స్ ప్లేసెస్లో ఫారెన్లో చాలా కాలంగా ఉన్న ప్రదేశాల్లోనో కొన్నిసార్లు డిటాచ్ అయ్యే పరిస్థితులు రావటం, మీ దగ్గర బాగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న, ఎక్కువ ఏదన్నా మనీ జనరేటెడ్గా ఉంటే సో ఈ డబ్బును మనం ఎందుకు ఇలా వేస్ట్ చేయాలి, ఏదో దానిలో ఇన్వెస్ట్ చేస్తే పోద్ది కదా అన్నట్టు అలా దానిలో పెట్టేసేయటం, ఇలా ఎక్కువ చేసే ఆస్కారాలు ఈ టైంలో ఉంటూ ఉంటాయి. బట్ ఏదైనా ఇక్కడ రాహు మాత్రం తృతీయ స్థానంలో మీకు బాగా యోగిస్తున్నారు కాబట్టి రాహు ఇచ్చే పరాక్రమాన్ని తీసుకోండి. సప్తమ స్థానంలో గురుడు చక్కగా మీకు అందరినీ కలుపుకెళ్ళే తత్వాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువ కోఆపరేషన్ పెంచుతాడు కాబట్టి ఆ కోఆపరేషన్ తీసుకుంటా ఈ యొక్క రాహు ఇచ్చే ధైర్య సాహసాలు తీసుకుంటూ ఉండండి. బట్ భాగ్యస్థానంలో ఉన్న కేతు వల్ల సో మనం ఏదైతే మనీని ఎర్న్ చేస్తామో, సంపాదిస్తామో, వెల్త్ పెంచుకుంటామో అది కరెక్ట్ వేలో యూటిలైజ్ అయ్యేటట్టు మాత్రం చూసుకోవాలి భాగ్యస్థానంలో. అది ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అయినా సేమ్ అండ్ అలాగే మనకు వచ్చే వెల్త్ని మనం ఎలాగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఏంటి అనే విషయాల్లో కూడా ఆ వెల్త్ ప్లానింగ్ కూడా బాగా చేసుకోవాలి భాగ్యస్థానంలో కేతు ఉన్నప్పుడు. సో దిస్ ఇస్ వెరీ గుడ్ టైం ఫర్ స్పిరిచువాలిటీ. స్పిరిచువల్గా క్షేత్ర దర్శనాలు చేయడానికి కూడా చాలా ఇక్కడ స్కోప్ ఉంది, డెఫినెట్గా చేస్తారు కూడా. సో ఎనీవే దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్. ధనురాశి వాళ్ళకి రాహు కేతు యొక్క ట్రాన్సిట్ ఇక్కడ ఈ సంవత్సరం రాహు బాగా యోగించడం, లాంగ్ టర్మ్ ప్లాన్స్లో గురువు కూడా బాగా యోగించడం. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం అని చెప్పచ్చు. సో డెఫినెట్గా రెండు మేజర్ ప్లానెట్స్ అయితే మీకు యోగిస్తాయని చెప్పాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.